హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనం ఇడ్లీని ప్రిపేర్ చేయాలి అంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, కానీ ఇలా ఒకసారి 15 మినిట్స్లో ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటే చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల ఉప్మా రవ్వకి 2 కప్పుల పుల్లటి పెరుగును వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా ఉప్పును వేసుకోవాలి. ఈ పెరుగు ఉప్మా రవ్వ అంతా కలిసే విధంగా బాగా చేత్తోనే కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అంత స్పాంజీగా వస్తాయి. ఒక 5 మినిట్స్ ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ లోపల ఈ ఇడ్లీలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పల్లీలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి. స్పూను జీలకర్ర వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పల్లీలకు బదులుగా పుట్నాల పప్పు వేసుకొనైనా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు, 2-3 వెల్లుల్లిని కచ్చాపచ్చికి దంచుకొని వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని పోపులో వేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒకసారి చట్నీ టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే కనుక అడ్జస్ట్ చేసుకోండి. ఈలోపు ఇడ్లీ పిండి కూడా మంచిగా నానిపోయిందండి. మనం పిండిని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అందుకోసం ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా పిండిని కలుపుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి చూసారా, మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేస్తే పిండి ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇడ్లీలు వేయడం కోసం ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ప్లేట్ని ఒకసారి తడి చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీని వేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్కి మీరు కావాలనుకుంటే ఆయిల్ అప్లై చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీని వేసుకొని ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాసు వాటర్ని వేసుకొని ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఇడ్లీని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇడ్లీ ఉడికిపోతే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీని ఒక 2 నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం ఇడ్లీని ప్రిపేర్ చేయాలంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ముందుగా పప్పు నానబెట్టుకోవాలి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, పులవ పెట్టుకోవాలని. కానీ ఇలా ఒకసారి ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఇడ్లీని ప్రిపేర్ చేసుకోండి. చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.